ఎవరైతే నీ మీద దుమ్మెత్తి పోసారో వాళ్ళు కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు. జనములు నీ ఎదురు సాగిలి పడతారు. నీ బంధువులందరికీ నీవు హల్లెలూయా. తమ్ముడు మీ బంధువులందరికీ నువ్వు ఒక ఆలోచనకర్తగా ఉంటావు. సహోదరి, మీ కుటుంబ సభ్యులందరికీ నువ్వు ఒక మాదిరిగా ఉంటావు. నిన్ను సాక్షిగా పెడతాడు దేవుడు. ఏ బంధువులైతే మిమ్మల్ని దూషించి దుర్భాషలాడారో వాళ్ళందరూ వచ్చి కాళ్ళ మీద పడిపోతారు. ఇది నా దేవుని మాట కాదా? ఇవన్నీ జరగాలంటే వస్త్రాల వాసన, సాక్ష్యం బాగుండాలి. సాక్ష్యం బాగుండాలి. నా బాగా నచ్చే, నిన్ను శపించిన వాళ్ళని, నిన్ను దీవించిన వాళ్ళని నేను కంగారు పడమాకండి. మిమ్మల్ని ఎవరైనా శపించారనుకో, మీకు తెలియదు ఆ సంగతి. దేవుడు వాళ్ళని శపిస్తాడు. నేనైతే పూర్తి స్థాయిలో నా దేవుని మాటలు విశ్వసించి